సంచలనం సృష్టించిన చెల్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన మాదక ద్రవ్యాలను హైదరాబాద్లోనే ఇతరులకు అప్పగించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి విక్రయించారో విచారణలో తేల్చారు. ఇందుకోసం నిందితులు ఓ యాప్ ద్వారా సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. సంచలనం సృష్టించిన చర్లపల్లి మత్తుమందుల కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. చర్లపల్లి ప్రాంతంలోని వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన మాదక ద్రవ్యాల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా విక్రయించారనేది దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. కర్మాగారం నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి హైదరాబాద్లోని ఎండీ డ్రగ్ను పలు విడతలుగా విక్రయించినట్లు తేలింది. మహారాష్ట్రకు చెందిన ఫైజల్ ఖాన్ అనే నిందితుడికి గత జూలై నుంచి ఆగస్టు వరకు 20 కిలోల ఎండీ డ్రగ్ను విక్రయించినట్లు బహిర్గతమైంది. ఆగస్టు 18న నాచారం ప్రాంతంలోనే 7 కిలోల మాదక ద్రవ్యాల్ని అప్పగించాడు. శ్రీనివాస్ విజయ్ టాటా పంచ్లో వచ్చి మాదక ద్రవ్యాల్ని అప్పగించినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఆగస్టు 27న ఫైజల్ ఖాన్ లకడీకాపూల్లోని ద్వారకా హోటల్ సమీపంలో విజయ్ శ్రీనివాస్కు 28 లక్షల రూపాయల నగదును అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో డస్టర్ వాహనాన్ని వినియోగించినట్లు తేలింది. మాదక ద్రవ్యాల్ని విక్రయించేందుకు నిందితులు బొటిమ్ యాప్ ద్వారా సంభాషించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ నెల 3న ఫైజల్ ఖాన్ ఎండీ డ్రగ్ డీల్ను పూర్తి చేయాలని విజయ్ శ్రీనివాస్తో సంభాషణలు జరిపినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. వాస్తవానికి గత ఆగస్టు 8న థానేకు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల మహిళను అరెస్టు చేయడంతో డ్రగ్ దందా వ్యవహారం వెలుగు చూసింది. అనంతరం మహారాష్ట్రకే చెందిన మరో 9 మందిని అరెస్టు చేశారు. చివరగా ఫైజల్ ఖాన్ను అరెస్టు చేయడంతో హైదరాబాద్ లింక్ బయటపడింది. ఈ క్రమంలోనే ఈ నెల 5న చర్లపల్లి ప్రాంతంలో దాడి చేసి శ్రీనివాస్ విజయ్తో పాటు మాదక ద్రవ్యాల తయారీలో నిమగ్నమైన తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్టు చేశారు. నాచారంలో దువ్వూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రెక్టిఫైడ్ స్పిరిట్ పరిశ్రమ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే కొంతకాలానికి అది శ్రీనివాస్ విజయ్ పేరుపైకి మారింది. కానీ నాచారానికి బదులుగా ఫ్యాక్టరీని చర్లపల్లికి మార్చి సరైన అనుమతులు లేకుండానే నిర్వహించారు. నాచారంలో నామమాత్రంగా కార్యకలాపాలు సాగిస్తూ చర్లపల్లిలో మాత్రం మాదక ద్రవ్యాల దందాకు తెరలేపారు. మహారాష్ట్ర పోలీసులు దాడి చేసిన అనంతరం తెలంగాణ దర్యాప్తు సంస్థలు జరిపిన విచారణలో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఈ నెల 5న మహారాష్ట్ర పోలీసులు నిర్వహించిన దాడిలో 12,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు లభించాయనే ప్రచారం నేపథ్యంలో ఆ ఉదంతాలపై తెలంగాణ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. కానీ అదంతా ప్రచారమే అని విచారణ క్రమంలో స్పష్టతొచ్చింది. 11.58 కోట్ల రూపాయల విలువైన మెపిడ్రోన్ మాత్రమే లభ్యమైనట్లు వెల్లడైంది. మహారాష్ట్రకు చెందిన మీరా బయందర్ వసాయ్ విరార్ కమిషనరేట్ పోలీసులు హైదరాబాద్లో నిందితుల్ని అరెస్టు చేసిన అనంతరం 6న మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్పై తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో మాత్రం తాము పట్టుకున్న మాదక ద్రవ్యాల విలువ 11.58 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. అలాగే 35,000 లీటర్లకు పైగా లభ్యమైన ముడి రసాయనాల విలువ సైతం 29.94 లక్షల రూపాయలుగానే పేర్కొన్నారు. అలాగే 1.55 లక్షల విలువైన 5 సెల్ ఫోన్లు, 4.57 లక్షల విలువైన యంత్ర పరికరాలు, డస్టర్, టాటా పంచ్ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో పొందుపర్చారు.